Dear KTM friends, dear Orange Bleeders, KTM is facing major challenges. We need a pit stop for the future. We will get back stronger. కేటీఎం బ్యాంక్రప్సీ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. కేటీఎం ప్రొడక్షన్ ఆపిస్తుంది, లేదంటే బజాజ్ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ న్యూస్కి ప్యారలల్గానే కేటీఎం కంపెనీ నుంచి కూడా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కొత్త బైక్ లాంచ్ అని చెప్పి, ఎగ్జిస్టింగ్ బైక్ అప్డేట్స్ అని చెప్పి, ఉన్న బైక్స్ని డిస్కంటిన్యూ చేయడం, కొత్త బైక్స్ వస్తున్నాయని అనౌన్స్ చేయడం, ఎగ్జిస్టింగ్ మోడల్స్కి ప్రైస్ కట్స్ లేదా అడిషనల్ గుడీస్ ఇచ్చి వాటిని ఇంకా లైకబుల్గా అమ్మడం, ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ మంత్స్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కొన్ని అప్డేట్స్ ఈ వీడియోలో చూసుకుందాం మనం. ఫస్ట్లీ కేటీఎం ఏడీవీ జెన్ 2 సిరీస్, ఏడీవీ 390, ఏడీవీ 250 ఈ రెండు సిరీస్ కూడా డెలివరీస్కి రెడీ అయిపోయాయి. మీ దగ్గర ఉన్న షోరూమ్స్కి వెళ్ళండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. కాన్ఫిడెంట్గా ఉంటే జస్ట్ గో ఫర్ ఇట్, ఆసమ్ మెషిన్స్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ కంబైన్డ్ అనమాట. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంతకుముందు కేటీఎం ఎకోసిస్టమ్కి ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్స్గా ఉన్న కేటీఎం డ్యూక్ 125 అండ్ ఆర్సీ 125 ఈ రెండింటిని అఫీషియల్గా డిస్కంటిన్యూ అయితే చేస్తున్నారు వాళ్ళు. దీనికి OBD 2B అప్డేట్స్ కూడా రావు అండ్ ఏప్రిల్ నుంచి అఫీషియల్గా డిస్కంటిన్యూ అయిపోతాయి ఇవి. అండ్ ఫ్లిప్ సైడ్ గుడ్ న్యూస్ ఏంటంటే వీటికి రీప్లేస్మెంట్గా కేటీఎం వాళ్ళు బజాజ్తో కలిసి RC 160 అండ్ డ్యూక్ 150 డెవలప్ చేస్తున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ 160 సిరీస్తో NS 160 ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేస్తున్నారా, లేదంటే బ్రాండ్ న్యూ ఇంజన్తో డెవలప్ చేస్తున్నారా అనేది ఓన్లీ టైం విల్ టెల్. అది మోర్ స్పెక్స్ రివీల్ అయిన తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు. బట్ ఈ 2 మోడల్స్ కనుక మార్కెట్లోకి వస్తే యమహా వాళ్ళ R15 అండ్ MT15కి ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే RC 125, డ్యూక్ 125 డిస్కంటిన్యూ అయ్యాయి కాబట్టి కేటీఎం ఎకోసిస్టంలోకి ఇప్పుడు కరెంట్ ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్ డ్యూక్ 200 దాని మీద ఎలాంటి ప్రైస్ కట్ లేదు, ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఇప్పుడు మీరు ఒక డ్యూక్ 200 కొనాలనుకుంటే మీకు కేటీఎం వారి తరపు నుంచి ఒక కేటీఎం బ్రాండెడ్ జాకెట్ అయితే దొరుకుతుంది. అండ్ జాకెట్ చూసుకున్నట్టయితే ఇది బ్రాండ్ న్యూ కేటీఎం జాకెట్ అయితే కాదు, ఇది ఒక రీబ్రాండెడ్ రైనోస్ జాకెట్. బట్ ఎనీవేస్ బైక్తో పాటు ఇంకా అడిషనల్ గుడీస్ ఇస్తున్నారు కాబట్టి కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అ గుడ్ థింగ్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో కేటీఎం వాళ్ళు డ్యూక్ 390 మీద ఒక 18,000 ప్రైస్ కట్ని అయితే అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్లీ అడిషనల్గా దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా అప్డేట్ చేశారు. అండ్ ప్రైస్ అయితే ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు, స్టిల్ అది 2,95,000లోనే దొరుకుతుంది. ఇవి రీసెంట్ టైమ్స్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన అప్డేట్స్ కేటీఎం కంపెనీ తరపు నుంచి. మేబీ ఇవన్నీ ఇండియాలో హిట్ అయ్యి పబ్లిక్ అపీల్ పొందితే కేటీఎం ఇప్పుడున్న కండిషన్ కంటే బెటర్ కండిషన్లోకి వెళ్ళొచ్చు. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియో ఎలా అనిపించింది, నేను ఏదైనా అప్డేట్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఏదైనా కంపెనీ గురించి ఇలాగే ఒక ఓవర్ వ్యూ ఆఫ్ అప్డేట్స్ కావాలనుకుంటే ఆ మోటార్ సైకిల్ బ్రాండ్ పేరు కింద కమెంట్స్లో వదిలేయండి. నేను ఖచ్చితంగా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్స్లో తెలియజేయండి. నేను ఇలాంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి. వీడియో తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.